హలో అందరికీ ఈ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ప్రతి కొత్త సంవత్సరానికి ఒక మంచి రిజల్యూషన్ తీసుకొని ఆ సంవత్సరం మొత్తం ఆ రిజల్యూషనే పాటించకుండా మరొక సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉంటాం కదా. ఈ సంవత్సరం అయితే అందరికీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఆల్రెడీ అందరూ చూసేసుకున్నారా? ఇక ఈ ఉగాది పండక్కి మనం అందరం చేసుకునే ఉగాది పచ్చడి టేస్టీగా సింపుల్ గా ఎలా చేసుకోవాలో నేనైతే ఏ ప్రాసెస్ చేస్తానో ఈ వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. ఈ ఉగాది పచ్చడిలోకి అందరికీ తెలిసిందే 6 రకాల రుచులు ఖచ్చితంగా ఉండాలి. తీపి, వగరు, పులుపు, చేదు, కారం, ఉప్పు. ఈ 6 రకాల రుచులు మన లైఫ్ లో ఉండే 6 రకాల ఎమోషన్స్ తో కనెక్ట్ అయి ఉంటాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో మనం తీపికి ఉపయోగించేదైతే బెల్లం, కారంకి మిరియాలు లేదా పచ్చిమిర్చి, ఉప్పుకి మనం వాడే సాల్ట్, అలాగే చేదు కోసం అయితే వేప పువ్వు, వగరు కోసం పచ్చి మామిడికాయ, పులుపు కోసం చింతపండుని వాడుతూ మన లైఫ్ లో ఉండే అన్ని ఎమోషన్స్ ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేయాలి అని మనకి ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఇక పులుపు కోసం వాడే చింతపండులో లైఫ్ లో వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజెస్ ని, తీపిలో వాడే బెల్లంతో మన లైఫ్ లో ఉండే హ్యాపీనెస్ ని, వగరు కోసం వాడే పచ్చి మామిడికాయలో న్యూ ఛాలెంజెస్ ని, చేదు కోసం వాడే వేప పువ్వులో మన కష్టాలని, నష్టాలని, అలాగే కొన్ని సాడ్ మెమరీస్ ని, కారం కోసం వాడే మిరియాల పొడి లేదా పచ్చిమిర్చిలో మన లైఫ్ లో మనలో ఉండే కోపాన్ని, ఆవేశాన్ని, సాల్ట్ టేస్ట్ తో మన లైఫ్ లో ఉండే ఎంకరేజ్మెంట్ ని, అలాగే ఎక్స్పీరియన్స్ ని అన్నిటినీ కూడా ఈక్వల్ గా బ్యాలెన్స్ చేయాలి అని రిప్రజెంట్ చేసేదే మన ఈ ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి చేసుకునేటప్పుడు షడ్రుచులతో పాటు ఇంకొన్ని ఐటమ్స్ కూడా యాడ్ చేస్తే పచ్చడి ఇంకా టేస్టీగా వస్తుంది. నేనైతే వీటిలో కొబ్బరి ముక్కలు, కొన్ని పుట్నాల పప్పు, అరటి పండు, అలాగే ఖర్జూరం యాడ్ చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం తింటుంటే 6 రకాల రుచులు కూడా మనకి ఎక్స్పీరియన్స్ అవుతాయి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఉగాది పచ్చడి ఇలా ట్రై చేసి ఒక్కసారి చూడండి. ప్రతి కొత్త సంవత్సరానికి ఉగాది పచ్చడి ఈ స్టైల్లోనే చేస్తారు. షడ్రుచులైన పులుపు, తీపి, ఉప్పు, కారం, వగరు, చేదు ఈ 6 రకాల టేస్ట్ లాగే లైఫ్ కూడా అన్ని ఎమోషన్స్ తో బ్యాలెన్స్ అవ్వాలి అని పెద్దవాళ్ళు చెప్పకనే చెప్పారు. అందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.